హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి, మీ దయ వల్ల, దేవుడి దయ వల్ల. ఇదిగోండి, ఇప్పుడు నేనైతే కోడిగుడ్లు కూర వండుతున్నాను. మెత్తల్లో కోడిగుడ్లు. దానికైతే ముందుగా గుడ్లు వేపేసుకోవాలి. ఆ స్కిప్ మిస్ అయ్యిందండి, సారీ. తర్వాత ఇదిగోండి, నేనైతే మెత్తల్లో వేపేసుకుంటాను. నేను ఇలా నూనెలో వేయించుకుంటాను. అది వేగిపోయిన తర్వాత ఇదిగోండి చూడండి, ఎర్రగా వేపేసుకోవాలి. ఇలా వేపేసుకున్న తర్వాత వీటిని తీసేసుకుని పక్కకి తర్వాత ఉల్లిపాయలు వేయించుకుంటానండి. ఈ ఉల్లిపాయలు కూడా వేపించేసుకున్న తర్వాత వాటిలోనే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకుంటాను. అదిగోండి, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇవి వేపుకుంటాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా వేగిపోతాయి కదండి ఉల్లిపాయలు, నీరు దిగి. అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటాను. ఇప్పుడు ఇవి వేగిపోయాయి. ఇందులోనే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా వేసుకుంటాను. వేగిపోయాయి కదా, చూడండి ఎర్రగా వేగిపోయాయి. ఇప్పుడు ఒక టమాటా వేసుకున్నాను. దీన్ని కూడా చక్కగా మెత్తగా సాఫ్ట్గా మగ్గించేసుకోవాలి. ఇప్పుడు ఇది మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్టు, కారం వేసుకున్నాను. మగ్గిపోయాయి కదండి. సాఫ్ట్గా అయిపోయాయి. సాల్ట్ వేసాను. కారం నేను 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. మీకు సరిపడా మీరు వేసుకోవచ్చు. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి. ఇప్పుడు ఇవి కలిపేసుకున్నాను. ఇందులోనే వేపిన గుడ్లు వేసేసుకుంటానండి. కూడా వేసేసాను. దీన్ని ఒకసారి కలుపుకొని ఆ తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటాను. మెత్తలు కూడా వేసేసుకుంటానండి. తర్వాత ఇందులో చేపలు వేసి మళ్ళీ ఒకసారి ఉప్పు కారం కలిపి పట్టేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. ఉడికిపోయిందండి. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి. వేసేసుకుంటున్నాను. కోడిగుడ్లు కొంచెం మెత్తల్లో ఎగురైనా పెట్టుకోవచ్చు, ఇలా పులుసైనా వేసుకోవచ్చు అండి. ఏది వండుకున్నా కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎవరైనా తినొచ్చు, బాలింతలు కూడా తినొచ్చండి. చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.
మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.